ఏ విషయాన్ని బట్టి అయినా, ఏ మనిషిని బట్టి అయినా, ప్రాముఖ్యంగా నీ జీవితంలో నెమ్మది, విశ్రాంతి లేదు అంటే, దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ ఆత్మీయ జీవితమును ఆలోచించుకొని, ఎక్కడో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తప్పిదములో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఐఎమ్ షూర్లీ టెల్లింగ్ యూ, అలజడి నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుందంటే, అది తలంచుకుంటేనే, ఆ వ్యక్తిని తలంచుకుంటేనే మన మనసుకు నెమ్మది లేదంటే, ఎక్కడో ఆధ్యాత్మికంగా నీవు తప్పిదములో ఉన్నావు. ఎందుకు తెలుసా దేవుని బిడ్డల, ఎవరు దేవుని ప్రజలో వారికే ఆ విశ్రాంతి ఉంటుంది. దేవుని ప్రజలు కాని వారికి ఆ నెమ్మది ఉండదు. ఎప్పుడు చూసినా కలవరం ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు తప్పుదమ్ములో ఉన్నట్టుగా భావించాలి అంటే గమనించండి, మనందరము కూడా యేసయ్య రక్తమును బట్టి, యేసయ్య నీతిని బట్టి అంట మన హృదయంలోకి కలవరాలన్నీ పోయి నిశ్చలమైనటువంటి శాంతిని ఆయన ప్రకటించాడంట. చూడండి, పాపము ఉన్నవారి హృదయములో విశ్రాంతి ఉండదు. హృదయంలో చెడు ఆలోచన ఉన్నవారికి నెమ్మది ఏమాత్రం ఉండదు. అందుకే దేవుడేమంటాడంటే, ప్రయాసపడుతూ పాప భారాన్ని మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు మీ పాపమును మోస్తున్నారు కాబట్టి నెమ్మది లేదు. ఆ బరువు మీకు నెమ్మది లేకుండా చేస్తుంది. నీ హృదయములో దేవుని బిడ్డలారా, ఏదో అపరాధము, ఏదో పాపము దేవుని బిడ్డలు నువ్వు మోస్తున్నావు కాబట్టి నీ హృదయములో నెమ్మది లేదు.